రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రతిదినము వస్తున్నటువంటి వాగ్దానాల కార్యక్రమం బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం. అలాగే స్థానిక సంఘంలో మరి 21 days ఫాస్టింగ్ ప్రేయర్స్ జరుగుతూ ప్రభువుకి మహిమార్థంగా దేవుని యొక్క నామ ఘనత అర్థమై దేవుడు అనేకమైనటువంటి మరి ప్రార్థనలు జరిగిస్తూ ఉండగా మీరందరూ కూడా లైవ్లో పాల్గొనండి, దైవ దీవెనలు పొందుకోండి. అలాగే ఎన్నో కుటుంబాల కోసం వస్తూ ఉంటారండి, ఆధ్యాత్మికంగా ఎంతో బలపడుతూ ఉంటారు, కానీ వారు మధ్యలోనే ఆగిపోతూ ఉంటారు. అలాంటి వారి కోసం మరి నూతన ఆత్మల కోసం మరి రాబో అకాడమిక్ ఇయర్లో ప్రభు బలంగా మరి కుటుంబాల పరంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, సంఘాల పరంగా కావచ్చు, అన్ని విధాల దేవుని కాపుదల కోసం రాబోయే ప్రతి కీడు నుంచి కుటుంబాలు, సంఘాలు, సమాజము, దేశము, రాష్ట్రాలు తప్పించబడటానికి, రక్షణ కార్యాలు జరగడానికి మరి 21 రోజుల ఉపవాస కూడికలు ఏర్పాటు చేసి ప్రభు సన్నిధిలో బలమైనటువంటి మరి ఉపవాస ప్రార్థన విజ్ఞాపనలు జరుగుతూ ఉండగా మీరందరూ కూడా పాల్గొని దైవ దీవెనలు పొందుకోవాలని ప్రభు నామములు మనవి చేస్తూ ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 17వ అధ్యాయంలో ఇలా రాయబడి ఉంటుంది. చూడండి, అయితే నా ద్వారా సువార్త పూర్ణంగా ప్రకటింపబడు నిమిత్తమును మరి అన్యజనులందరూను దానిని విను నిమిత్తము ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను గనుక నేను సింహముల నోట నుండి తప్పించబడి తిని. ఇది అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్నటువంటి మరి వర్డ్స్. కాబట్టి దేవుడు ఈరోజు మనల్ని కూడా బలపరుస్తున్నాడండి. ఎందుకంటే మనము కూడా దైవ సన్నిధిలో సాగిపోతూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి పోరాటాలు మనకి వస్తూ ఉంటాయి. ఏమేం పోరాటాలు? విశ్వాసులకైతే ఆధ్యాత్మిక పోరాటాలలో అప్పుల భారాలు, కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, మానసికమైన సమస్యలు, కొంతమందిని మందిరానికి రానివ్వరు కుటుంబ సభ్యులు, రకరకాలైనటువంటి పోరాటాలు అనుభవిస్తూ ఉంటారు. లేదా ఇరుగు పొరుగు వారితోటి సూటిపోటి మాటలు, ఎన్నో రకాలైనటువంటి పోరాటాలు, కుటుంబంలో భర్త రక్షించబడక, భార్య రక్షింపబడక, భర్త బిడ్డలు రక్షింపబడక, తల్లిదండ్రులు రక్షింపబడక, మరి ఎన్నో మరి కుటుంబాలలో ఎన్నో సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలన్నిటిని బట్టి కూడా మనము ఎంతో వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తుంటాం. అత్యంత ముఖ్యంగా ఉపవాస ప్రార్థనలు కూడా చేస్తూ ఉంటాం. కానీ కొన్నిసార్లు నిరాశ పడిపోతూ ఉంటాం. ఏంటి ప్రభువా, ఇంత చేస్తున్నా నా జీవితంలో ఎందుకు ఇంకా ఈ కార్యము జరగట్లేదు అని ఎంతో నిరాశ పడుతూ ఉంటాం. అయితే ఇక్కడ తిమోతిని పరిశుద్ధాత్మ దేవుడు బలపరుస్తూ ఉన్నాడు. ఆయన నా ప్రక్కలో నిలిచి నన్ను బలపరిచాడు అని తిమోతికి అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. నా సేవా జీవితంలో నేను ఎదుర్కొంటున్నటువంటి అనేకమైన కష్టాలు, బాధలు, కన్నీరు అవన్నీ కూడా దేవుడు ప్రక్కలో ఉండి అవన్నీ తీసివేసి నన్ను బలపరిచాడు. సింహాల నోటి నుంచి నన్ను తప్పించాడు. నిజమే కదండి. సువార్త ప్రకటిస్తూ వెళుతున్నప్పుడు సేవకులతో పోరాటము, ఎటువంటి పోరాటాలంటే సింహాల నోటితో పోరాటం. అంటే సింహాల నోరు లాంటి నోర్లు వేసుకొని సేవకుల్ని భయంకరముగా దాడి చేస్తుంటారు. ఆ మాటలకే ఎంతో కృంగిపోతాం. నిజంగా దేవుని సన్నిధి, దేవుడు సేవకుల పక్షాన కావచ్చు, విశ్వాసుల పక్షాన కావచ్చు, స్థానిక సంఘాల పక్షాన కావచ్చు, దేవుడు నిలబడకపోతే వారు స్ట్రెంత్గా నిలబడలేరు, మానసిక స్ట్రెంత్తో నిలబడలేరు. వాళ్ళు నిలబడుతున్నారంటే, స్థిరంగా ఉంటున్నారంటే దేవుడు అదే సూచన. దేవుడు వాళ్ళ పక్షాన ఉన్నారు అనటానికి గుర్తు ఏంటంటే వాళ్ళు స్థిరంగా దైవ సన్నిధిలో. అసలు కొంతమందిని చూసినప్పుడు ఏమనిపిస్తుందంటే అసలు వీళ్ళకి ఏం కష్టాలే లేవా, వీళ్ళకి అసలు ఏం బాధలే లేవా అనిపిస్తుంది. కానీ వాళ్ళ వెనక ఎన్ని కష్టాలు ఉంటాయో అవి చెప్పలేం. అంటే వారు దేన్ని బట్టి వారిలో ఆ గ్లోరీనెస్, ఆ యొక్క మహిమ కనపడుతుందంటే 40 రాత్రింపగళ్ళు సీనాయి పర్వతం మీద ఉండి, ఆ కొండ మీద ఉండి ఉపవసించి ప్రార్థించినటువంటి మోషే ముఖం మీద ఉన్నటువంటి ప్రకాశము సేవకుల మీద, విశ్వాసుల మీద కనపడుతూ ఆ గ్లోరీనెస్, ఆ మహిమ వారిని తాకుతూ వారిని బలపరుస్తూ ఉంటుందండి. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము, ప్రభు నీ పక్షాన నిలిచి నిన్ను బలపరుస్తాడు. భయపడకు. మరి అప్పుల భారంలో ఉన్నావా, కుటుంబ సమస్యల్లో ఉన్నావా, వ్యక్తిగత సమస్యల్లో ఉన్నావా, మానసికమైన సమస్యల్లో ఉన్నావా, నువ్వు ఏ సమస్యలు, నీ బిడ్డలు సెటిల్ కాక, వారి వివాహము జరగక, మరి ఎన్నో రకాలైన పోరాటాల్లో ఉన్నట్లయితే దేవుడు ఈరోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము, ప్రభు నీ పక్షాన నిలిచి నిన్ను బలపరచును. ఇంగ్లీష్లో కూడా ఇలా ఉంటుంది, బట్ ది లార్డ్ స్టూడ్ ఎట్ మై సైడ్ అండ్ గేవ్ మీ స్ట్రెంగ్త్. ఆయన్ని ప్రక్కలో నిలబడి నీకు స్ట్రెంగ్త్ ఇస్తాడు. ఆయన్ని పక్షాన నిలబడతారు.
అందుకే ఆయన మన పక్షాన నిలబడేటటువంటి దేవుడు. మన కుటుంబంలో కావచ్చు, మన వ్యక్తిగత జీవితంలో కావచ్చు, ఏ కీడు, ఏ అపాయము, అపవాది ఎన్నో రకాల ప్లాన్లు చేస్తారండి. మనుషులలో ఉండి అపవాది ఎన్నో రకాలుగా మనల్ని పీడిస్తూ ఉంటాడు. కానీ వాటన్నిటి నుంచి తప్పించేటటువంటి మరి దేవుడు నీ పక్షాన నిలబడి నిన్ను బలపరుస్తానని వాగ్దానం చేస్తుండగా, ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని దైవ దీవెనలు పొందుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడ మహాగరుడ ఘనమైన తండ్రి, నీ పాదములకు ఎలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ. మీరు ఇచ్చినటువంటి చక్కని వాగ్దానాన్ని బట్టి నీ వందనాలు. మా బలహీనతలో నాయన, మా కృంగుదలలో ప్రభా, మా పోరాటాలలో తండ్రి, మా ప్రక్కన నిలబడి మమ్మల్ని బలపరిచే దేవుడు అని, బలపరిచదనని నీవు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తండ్రి, 21 రోజుల ఉపవాస కూడికలు బలంగా జరుగుతున్న విధానాన్ని బట్టి నీ వందనాలయ్యా. విత్తిన విత్తనాలు వ్యర్థం పోకుండా చేసిన ప్రార్థనలకు మీరు ఫలమివ్వబోతున్నందుకు వందనాలు తండ్రి. అయా రాబో దినముల్లో అద్భుతాలు చూడబోతున్నందుకు వందనాలు ప్రభా. కేవలం ఇది నీ నామ ఘనతార్థమై మీరు జరిగించబోతున్నందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. భారతదేశాన్ని దీవించండి, తెలుగు రాష్ట్రాలను దీవించండి, యవనస్తులకు మారు మనసు రక్షణ దయచేయండి, మూయబడిన గర్భాలను తెరపండి, విడిపోయిన కుటుంబాలను కట్టండి, కోర్టు కేసుల నుంచి విడిపించండి తండ్రి. అయా మరణ పడకల మీద ఉన్నటువంటి అయా బిడ్డల్ని మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అది ఏ క్యాన్సర్ అయినా సరే, ఏ స్టేజ్లో ఉన్నా సరే, ప్రతి క్యాన్సర్ని యేసు నామంలో క్యాన్సిల్ చేస్తున్నాము. యేసు నామంలో ప్రభా, బిడ్డలు లేవాలా, నడవాలా, నీ సాక్షి బిడ్డలుగా ఉందురుగాక యేసు నామంలో. మరణ పడకల మీద ఉన్నవారు కూడా లేచుదురుగాక యేసు నామంలో. అయితే గొప్ప కార్యం మీరు చేస్తున్నందుకు వందనాలయ్యా. ఆయా రకాల శరీర ఇన్ఫెక్షన్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఆపరేషన్స్కి సిద్ధపడుతున్న వారు, ఆపరేషన్స్ ఆల్రెడీ అయిన బిడ్డల్ని అయ్యా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకంలో ఉంచుకొని మీ మహిమార్థమై కార్యములు జరిగించి మీకే మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోనమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనకి తోడుగా ఉండి నడిపించిన గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.